రాచకొండ సిపి సుధీర్ బాబు ముందు లొంగిపోయారు జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు సంజీవ్ దంపతులు. జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ భార్య దీనా లొంగిపోయారు. సంజీవ్ 45 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న గద్దర్ సమకాలికుడిగా గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 379 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు సిపి సుధీర్ బాబు. లొంగిపోయిన మావోయిస్టుల బాధ్యతను తాను తీసుకుంటున్నానంటున్న సిపి సుధీర్ బాబుతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. దండకారణ్యంలో 4 దశాబ్దాల పాటుగా పనిచేసినటువంటి కీలక అగ్రనేతలైనటువంటి మావోయిస్టులు ఇద్దరు కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో లొంగిపోయారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉన్నారు. ఇద్దరు లొంగిపోయినటువంటి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అదేవిధంగా వీరి లొంగుబాటుకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ప్రతికూల పరిస్థితుల లేకుంటే పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు. వీళ్ళు మనకు ఇద్దరు వచ్చినటువంటి సంజీవ్ అలియాస్ లెంగు దాదా, దెన్ పార్వతి అలియాస్ దీనా, వీళ్ళిద్దరూ మన రాష్ట్రం చెందిన వాళ్ళు. సంజీవ్ అయితే మన యాప్రాల్ మన రాచకొండ లిమిట్స్లో ఉంటారు. దీనా పార్వతి ఈవిడ మహబూబ్నగర్ ఎస్ట్వేల్ మహబూబ్నగర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి. 1980లో గదర్తో పాటు పనిచేశారు మన సంజీవ్. బట్ 1996లో మళ్ళీ దళంలో చేరి ఫస్ట్ మనుగూరు డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నారు. దాని తర్వాత పాండవ దళంలో కూడా ఆయన ఏటూరు నాగరంలో కూడా ఆపరేట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి అతను దండకారణ్య ఎస్ఐడ్స్లో పనిచేయడం జరిగింది. అక్కడ డివిజనల్ కమిటీ మెంబర్గా వెళ్ళిన తర్వాత అతను డిఫరెంట్ యాక్టివిటీ చేసి ప్రజలను చైతన్యవంతం చేసే భాగస్వామ్యంగా అతను చైతన్య నాట్య మంచ్ అని ఒక స్టార్ట్ చేసి దాంట్లో ఫౌండర్ మెంబర్గా ఉంటూ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చాలామంది రిక్రూట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత రిక్రూట్మెంట్ మనం ఛత్తీస్గఢ్లో చూస్తున్నామంటే వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ వల్ల. అంతేకాకుండా దళం యాక్టివిటీలో కూడా ఇన్వాల్వ్ అయినారు. 2005లో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయినప్పుడు ఇతను కూడా అందులో ఉన్నారు, దాంట్లో ఎస్కేప్ అయినారు ఆయన. అలానే 2002లో కూడా మన ఐలాపురం ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లాలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇతను కూడా ఉన్నారు. తప్పించుకున్నప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఈయన ఫస్ట్ వైఫ్ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఆయన ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత ఈవిని పెళ్లి చేసుకున్నారు. ఈరోజు ఈ మెయిన్ స్ట్రీమ్లో రావాలని అనుకున్నారంటే ద 2 రీజన్స్. ఒకటేంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ వన్స్ దే కమ్ టు ఓపెన్ మెయిన్ స్ట్రీమ్ లైఫ్, ద లీగల్ లైఫ్ వచ్చినప్పుడు వాళ్లకు వచ్చినటువంటి రివార్డ్ మనీ వాళ్ళకి అందజేయడము, వాళ్లకు గృహం నివాసం పరిస్థితులు ఉంచే కల్పించే విధంగా చర్యలు తీసుకోవడము, వాళ్ళకు హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఆస్పెక్ట్స్ ఉన్నా కానీ సపోర్ట్ లైన్గా ఉండడము, ఇక్కడ బెటర్ రెవెన్యూస్ ఉన్నాయి వాళ్ళ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు కాబట్టి ఇక్కడ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చారు. బికాజ్ ఈయన యాప్రాల్ నివాసి, ఆవిడ మహబూబ్నగర్ నివాసి, మన రాష్ట్రం వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. మేము కూడా కోరుతున్నాం, ఇలా ఎవరైతే ఉన్నారో చాలా రోజు నుంచి పనిచేస్తున్నారో వాళ్ళు రావాలి, వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు మార్పు చాలా వచ్చింది. మనం చూసాం అప్పుడు విలేజ్ స్ట్రక్చర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మార్పు వచ్చిన తర్వాత వాళ్ళ ఆపర్చునిటీ పెరుగుతున్నాయి. ఆపర్చునిటీ పెరిగి వాళ్ళు డిఫరెంట్ విధంగా వాళ్ళు బెటర్ లైఫ్ స్టైల్లో లీడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది ఒక రకంగా రిడెండెంట్ అయిపోతుంది, ఒక రకంగా రిలవెన్స్ కోల్పోతుంది. కాబట్టి దే మస్ట్ కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్ లైఫ్. దండకారణ్యంలో చూసినట్టయితే ఓవైపున ఆపరేషన్ కగార్ తోటి మావోయిస్టులు చాలా వరకు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను, అంటే వీళ్ళు ఎలా ఉంది అక్కడ పరిస్థితులు, ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చాలా తక్కువ టైంలో నేను ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు లేదు. వాళ్ళతో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు నేను జనరల్గా వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్ అడగడం జరిగింది. వాళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారో, నెక్స్ట్ ఏంటిది, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏమంటే ఆల్రెడీ మేము లెటర్ రాయడం జరిగింది. సో వాళ్ళు మీరు ఎందుకు మెయిన్ స్ట్రీమ్ లైఫ్ రావాలనుకున్నారంటే ఒక ఫస్ట్ చెప్పారంటే ఇది నా రాష్ట్రము, నా ప్రజల దగ్గర ఉండాలని అనుకుంటున్నాను. దెన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెటర్ ఎవెన్యూస్, రిహాబిలిటేషన్ గురించి కానీ హెల్త్ రిలేటెడ్ బెటర్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వాళ్ళు ఉండడం మూలంగా వాళ్ళ మిత్రులను కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, భాష ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ 60 years దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వచ్చి ఉండడం అనేది వాళ్ళు కోరుకుంటారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. వాళ్ళు మళ్ళీ వచ్చి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో కలవాలి, లార్జర్ వరల్డ్ లో లీగల్ వేలో వాళ్ళు జీవించాలి. వాళ్ళు ఆ రోజు ఎవరైతే ఉద్యమంలో వెళ్ళినప్పుడు అప్పుడున్న కారణాలు, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు మారాయి. మేము అందుకే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 2 కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెటర్ రిహాబిలిటేషన్ ఒకటి,
రెండోది ఏంటంటే వాళ్ళు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ మిత్రులు వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళ అంటే పోలీసు రికార్డుల ప్రకారంగా మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్? నా దగ్గర అయితే ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో జరిగింది 379 మంది మన దగ్గరకు వచ్చి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిశారు. అందులో ఫస్ట్ టైం ఇది ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్స్ ఆ పెద్ద హోదాలో వాళ్ళ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వాళ్ళు రావడం, మనల్ని కలవడం, మెయిన్ స్ట్రీమ్లో చేరడం జరిగింది. ఇంత ఉన్నటువంటి 379లో ఇంతకుముందు ఆత్రం లచ్చన్న ఆయన కూడా స్టేట్ కమిటీ మెంబర్, ఆయన రామగుండంలో ఆయన అక్కడ కలిశారు. ఇప్పుడు మనం డిఫరెంట్ పొజిషన్స్లో చూస్తుంటే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ కానీ, అంత ఏరియా కమిటీ మెంబర్స్ కానీ, డిఫరెంట్ కొరియర్స్ అట్లా ఉన్న వాళ్ళు కానీ, దళ మెంబర్స్ అన్నీ కలిపి 379 ఇంతవరకు మన దగ్గర చేరారు. ఇది మొత్తం మీద చూసినట్టయితే దండకారణ్యాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి కలవండి అంటూ కూడా పోలీసులు పిలుపునిస్తున్నారు. ఈ మేరకు మాత్రము ఇద్దరు అగ్రనాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్లో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. కెమెరామెన్ సైదులతో ధనరాజ్, రాచకొండ కమిషనరేట్ నుండి.